అర్చన విషయం ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందవని. భక్తి విషయంలోనూ జాతకం విషయంలోనూ నీ కూతురికి చాలా దగ్గరగా ఉంది. అక్షయ దూరం కావడం, అర్చన దగ్గర కావడం అంతా అమ్మవారి మహిమ. అక్షయ విషయంలో అప్పుడప్పుడు అర్చన అబద్ధాలు చెప్తుందన్న కోపం నాకు ఉంది కానీ ఆ కోపం ఎంతోసేపు నిలవదు. తామరాకు మీద నీటి బొట్టులా. అర్చన నా గురించి ఎంతో కష్టపడింది. నన్ను నా అత్తారింటికి పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందుకే తనంటే నాకిష్టం. దత్తత విషయంలో మనమైతే హెచ్చరించి వచ్చాం కానీ అర్చనను ఇబ్బంది పెట్టకుండా ఉంటారా వాళ్ళు? అమ్మవారు తిరిగి నీ దగ్గరికి రావటం వాళ్ళు జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు. మాతాశ్రీ వచ్చి పరిష్కారం సూచించి వెళ్ళింది కాబట్టి ఈ పాటిక నిహారిక అత్తని రెచ్చగొట్టడం మొదలుపెట్టే ఉంటుంది. అర్చన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం గురించి ప్రయత్నాలు మొదలుపెట్టి వాళ్ళని ఎలాగైనా పట్టుకొని డబ్బులిస్తాము, కానుకలిస్తాము అని ఒప్పించి దత్తత విజయవంతం చేస్తారు. అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరు ఎన్ననుకున్నా అమ్మవారి నిర్ణయం వేరేలా ఉంటుందక్కా. అమ్మవారు నీ ద్వారానో అక్షయ్ ద్వారానో వెళ్లాలవని. అప్పుడే వాళ్ళకి మీ విలువ తెలుస్తుంది. మీ ప్రమేయం లేకుండా వాళ్ళ దగ్గరికి అమ్మవారు చేరుకుందంటే నిన్ను చులకనగా చూస్తారు. అదే నా బాధంతా. అప్పుడు ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. ఏవైనా సరే ఎదుర్కోక తప్పదు. భారం ఈ తల్లి మీద వేద్దాం. బాధ్యతగా మనం చేయవలసింది చేద్దాం.